హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు నరసింహ. నేను ఉండేది హైదరాబాద్లో. మా విలేజ్ వచ్చేసి నారాయణపేట్ డిస్టిక్, నర్వా మండలం, గ్రామం యామ్కి. నేను ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీలో ఉన్నాను. అదే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ చాలామందికి మన ఇండియాలో చాలా అవగాహన లేదు. చాలామందికి ప్రతి ఒక్కరు డబ్బు గురించే కష్టపడుతున్నారు. కానీ డబ్బు అందరు కావాలి, కానీ డబ్బు ఎక్కడుందో తెలుసుకోకపోవడం వల్ల వాళ్ళకి డైరెక్ట్ బీదవాళ్ళుగా ఉంటారు. బీదవాళ్ళుగా ఉండడం ఎవరికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు బీదవాడు కష్టపడుతూనే ఉన్నాడు. డబ్బులు అవసరం లేదా అంటే డబ్బులు అవసరం ఉంది కాబట్టి కష్టపడుతూ ఉన్నాడు. కానీ ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, బీదవాడిని కోటీశ్వరం చేసే అవకాశం ఉంది. దీని గురించి తెలుసుకోండి. నాలెడ్జ్ లేదు, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. చాలామంది ఏం చేస్తున్నారంటే, నాలెడ్జ్ లేని వ్యక్తి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఎంటర్ అవుతాడు. ఆయన 10 మందిని ఎంట్రీ చేపిస్తాడు. తర్వాత ఆయనకు నాలెడ్జ్ లేదు. ఆయన ఏం నేర్చుకోకుండా, వాళ్ళకి ఏమాత్రం నేర్పించకుండా ఉన్నప్పుడు, ఒకవేళ ఆయన సీరియస్గా ఉన్న వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళు నేర్చుకోకుండా వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ ద్వారా ఎంతోమంది వస్తారు, వాళ్ళ ద్వారా కూడా వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు. అలా జరగడం వల్ల డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వేస్ట్ అనే దానిలో పోతారు. ఇది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే 120 దేశాల్లో నెత్తి మీద పెట్టుకుంటున్నాయి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. మనుషుల జీవితాలే కాదు ఫ్రెండ్స్, దేశాల రూపురేఖలే మారుతున్నాయి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా. కాబట్టి మన ఇండియా 1996లో వచ్చింది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మన ఇండియాకు. కానీ అప్పుడు ఏం జరిగింది, మొత్తం ఫ్రాడ్ కంపెనీలు, ఫ్రాడ్ లీడర్లు వచ్చి మన ఇండియన్ జనాభానంతా ఆగం చేసిర్రు, మోసపోయిర్రు. డబ్బులు కట్టు, 10,000 కట్టు, 2,000 పట్టు అనే విధంగా పోయినరు. ఎందుకు జాయిన్ కావాలని ఆ రోజు క్వశ్చన్ ఎవరు వేయలేదు. నాకు ఎందుకు అవనవసరము, నాకు డబ్బులు వస్తున్నాయి, నీకు వస్తాయి, ఎంట్రీగా అంతే, నువ్వు కట్టు అంతే అని చెప్పిర్రు. అక్కడ ఏ ప్రొడక్ట్స్ ఉండదు, ఏ నాలెడ్జ్ ఉండదు, ఏ సర్వీస్ ఉండదు. ఇలా జరగడం ద్వారా మొత్తం చేంజ్ సిస్టమ్ అంటారు. చేంజ్ సిస్టమ్ అంటే డబ్బులు, ప్రొడక్ట్స్ లేకుండా డబ్బులు కట్టడం చేంజ్ సిస్టమ్. అది కూడా ప్రొడక్ట్స్కు వర్తబుల్ ప్రైజ్ లేకుండా హై ప్రైజ్ ఉంటుంది చూడు. ఇప్పుడు ఒక బూట్లు, సూట్లు ఇలా ఉన్నామనుకో, చీరకు దానికి ఒక చీర ఎగ్జాంపుల్గా ఒక చీర తీసుకోండి. అది ఒక 2,000 చీరకి 10-15,000 పెడితే అది అక్కడ చేంజ్ సిస్టమ్ లాగా అవుతుంది. మనము ఇది డైరెక్ట్ లీగల్, అది డైరెక్ట్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఇలా చేంజ్ సిస్టంలో అలా జరుగుతుంది. చేంజ్ సిస్టమ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి చాలా తేడా ఉంది, తెలుసుకోవాలి. చేంజ్ సిస్టము అంటే అది ప్రొడక్ట్స్ లేకుండా, లేదంటే అది ఫస్ట్లో చిన్నగా పోతుంది, స్టార్ట్ అవుతుంది, పోతూ అదే ఎండ్ అవుతుంది. ఎందుకంటే ఒక 2,000 శారీకి మనం 10-15,000 కడుతున్నామంటే అక్కడ మోసం జరుగుతుంది. నేను మునిగి ఇతరులు ముంచడం, ఇది చేంజ్ సిస్టమ్. ఇక్కడ ₹1 ఇందులో ఒక చేంజ్ సిస్టమ్ ఎంట్రీ కావాలంటే నువ్వు ఇది కడితే బిజినెస్ చేస్తే నీకు డబ్బులు వస్తాయి. పైన కారు వచ్చింది, డబ్బు వచ్చింది, లక్షలు వచ్చినాయి అని వాడు ఎక్కడో ఉంటాడు, వాడిని చూపించి మిగతా జనాలంతా మోసం చేయడం, ఇది చేంజ్ సిస్టంలో జరుగుతుంది. ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ₹1 కట్టాల్సిన అవసరం లేదు. ఫ్రీగా మెంబర్షిప్ తీసుకుంటారు. ఫ్రీగా మెంబర్షిప్ తీసుకున్న తర్వాత ప్రొడక్ట్స్ కొనుక్కోవాలి. ప్రొడక్ట్స్ ఏంటి, కిరాణా షాప్లో కొంటావు కదా, పేస్ట్ వాడతావు కదా, సబ్బు వాడతావు కదా, సర్పు వాడతావు కదా, బాసన్ లిక్విడ్ వాడతావు కదా, ఇల్లు తుడుచుకోవడానికి టాయిలెట్ క్లీనర్, పేస్ట్ క్రీమ్, పెనెస్ క్రీమ్, షాంపూ, హెయిర్ ఆయిల్ ఇవన్నీ వాడుతారా లేదా? వాడకుండా ఉండగలుగుతారా? మనిషి అన్న వాడకుండా ఉంటారా? మనుషులు మాత్రమే వాడతాయి, ఏ జంతువులు వాడవు. కాబట్టి ఇది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా ప్రొడక్ట్స్ వాడుకోండి. మెంబర్షిప్ ఫ్రీ ఇస్తాను, నా కంపెనీ సొంతంగా తయారు చేస్తాను అని కంపెనీ చెప్తుంది, నేను తయారు చేస్తాను, మీరు వాడుకోండి. మధ్యలో ఎవ్వరు ఉండరు. మధ్యలో జరిగేది మీ దాకా వాడే ప్రొడక్ట్స్ ఎలా వస్తుంది తెలుసా? ట్రెడిషనల్ మార్కెట్ సిస్టము ఒకటి ఉందనే సంగతి నేను ఈ బిజినెస్లోకి వచ్చేంత వరకు నాకే తెలియదు ఫ్రెండ్స్. ఒకటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉంటామని కూడా నాకు తెలియదు. కాబట్టి ఇది క్లారిటీ తెలుసుకోండి ఫ్రెండ్స్.
సెలబ్రిటీ వాడని వస్తువు చెప్తున్నాడు. ఇక్కడ నేను వాడి చెప్తున్నాను. వాడిన మాట వినాలన్నా వాడకుండా ఉన్న మాట వింటారా? టీవీలో అడ్వర్టైజ్ చెప్తారు. వాళ్ళ ప్రొఫెషనల్ లేదు. ఒక సినిమా తీస్తే కొన్ని కోట్లు వస్తాయి. ఇక్కడ సబ్బు పేస్ట్ ఒక ఆయన టాయిలెట్ క్లీనర్ తెచ్చి ఆడిస్తాడు. ఎందుకు? వాళ్ళు ఎక్స్ట్రా ఇన్కమ్ గురించి. అంటే కోట్లు తీసి సంపాదించే ఒక సినిమాతో కొన్ని కోట్లు వచ్చే వ్యక్తే టాయిలెట్ క్లీనర్ పేస్ట్, మీ పేస్ట్లో ఉప్పు ఉందని అడుగుతుంది. సబ్బు గురించి వాడరు. వాళ్ళు ఏమన్నా వాడతారంటే వాడరు. వాళ్ళు వాడని వస్తువు ప్రమోట్ చేస్తుర్రు. కొన్ని లక్షల కోట్లు సంపాదిస్తుర్రు ఇలా ఎక్స్ట్రా చేయడం ద్వారా, యాడ్స్ ఇవ్వడం ద్వారా. అంటే వాళ్ళు ఎందుకు చేస్తారు? ఎక్స్ట్రా అమౌంట్ డబ్బు ఇంకా ఎక్స్ట్రా సంపాదించడానికి యాడ్ ఇస్తుర్రు. మీకేమైనా ఇస్తారా? అవకాశం ఉందా? సంతూర్ సబ్బు గురించి యాడ్ ఇవ్వడానికి మీకు అవకాశం వస్తుందా? మీరు సెలబ్రేటా? వీఐపీ కాదు కదా. మీకు ఈ అవకాశం ఇస్తుంది అన్నప్పుడు బుద్ధున్నోడు, తెలివైనోడు వాడుకుంటాడు, తెలివిలేనోడు అక్కడే ఉంటాడు. కాబట్టి చాలామంది తెలివైన వాళ్ళు ఎంచుకొని ఇప్పుడు ఏమి చదువురాని వ్యక్తులు 2-3 లక్షలు సంపాదిస్తుర్రు. వాళ్ళకు పోయే డబ్బు మనకు వస్తుంది. ఇక్కడ మనం సొంతంగా ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకోవాలా. నెట్వర్క్ పవర్ ఏందో తెలియదు జనాలకు. కాబట్టి జాబ్ చేయండి, చేసుకుంటూ మెల్లమెల్లగా చేయండి. నాలెడ్జ్ తీసుకోండి, డైరెక్ట్ సెల్లింగ్ మీద అవగాహన తీసుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ద్వారా టెక్నాలజీ ఏకంగా డెవలప్ అవుతుంది. జాబులు దొరక ఫ్యూచర్లో. మీకంటే సొంతంగా ఒక నెట్వర్క్ నిర్మించుకోండి. ఒక పేదవాడు సొంతంగా ఒక కంపెనీ నెట్వర్క్ నిర్మించుకోవాలంటే కొన్ని 100,000 కోట్లు ఉండాలి. ₹1 పెట్టుబడి లేకుండా నెట్వర్క్ నిర్మించుకునే అవకాశం ఏకైక మార్గం ఒకటే, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా మాత్రమే దొరుకుతుంది పేదవాడు కోటీశ్వరు కావడానికి. నేను చాలా మాట్లాడగలుగుతాను కానీ వీడియో పెద్దగా లెంత్ అవుతుంది. కాబట్టి మీరు ఇందులో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఎంట్రీ కావాలంటే, సక్సెస్ కావాలంటే ఒకటి రైట్ కంపెనీ ఎంచుకోండి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో చాలా రకాల కంపెనీలు ఉన్నాయి. అలాగే ప్లాన్ ఎలా ఉంది, రైట్ కంపెనీ ఎంచుకోండి. అందులో ప్లాన్లు, ప్రొడక్ట్స్ చాలా ఉంటుంది. కంపెనీ రైట్ది అయి ఉండాలి. అలాగే కంపెనీ రైట్ది అయినా రైట్ లీడర్ అయి ఉండాలి. రైట్ లీడర్, రైట్ కంపెనీ పట్టుకొని ఫస్ట్ మీకంటే మీ జీవితానికి ఒక క్లారిటీ ఉంటే ఇందులో వండర్ఫుల్ సక్సెస్, 0 నుండి హీరో కావచ్చు. నేను కూడా అలా వచ్చి నాకు నేర్చుకోవడానికి టైం పట్టింది. మీ జీవితం మార్చుకోవాలనుకుంటే, మాతో కలిసి జర్నీ చేయాలనుకుంటే ఇక్కడ కనబడుతున్న నెంబర్ కాల్ చేయండి. ఈ ఎవరికి పంపిస్తే వాళ్ళతో కాంటాక్ట్ కండి. ఓకేనా? థ్యాంక్ యూ. దిస్ వెల్.